ఏ హీరోకైనా అతని ఇమేజ్, అతని అభిమానులు, అతని దర్శకులు, అతని నిర్మాతలు బలంగా నిలబడతారు. కానీ రజనీకాంత్ విషయంలో మాత్రం అనిరుద్ ఒక్కడే క్రెడిట్ అంతా కొట్టేస్తున్నాడు. అసలు సూపర్ స్టార్ మూవీ అంటే చాలు అనిరుద్ బీట్స్ లేకపోతే కిక్ రావడం లేదు. మామూలుగానే సౌత్ సైడ్ అనిరుద్ బీట్స్ కు క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. ఇక సూపర్ స్టార్ కూడా అనిరుద్ కు తోడైతే అనిరుద్ ను ఆపడం చాలా కష్టం. ఆ విషయం చాలా సార్లు చూశారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఈ మధ్య కాలంలో రజనీ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటే చాలు ముందుగా అనిరుద్ బీట్ వినిపించాల్సిందే. ఆ ట్రాక్ సోషల్ మీడియాను షేక్ చేయాల్సిందే. పేట, దర్బార్, జైలర్, వేట్టయాన్, కూలీ, జైలర్ సీక్వెల్, ఇప్పుడు కమల్ తో రజనీకాంత్ నటిస్తోన్న మల్టీ స్టారర్. ఇలా సూపర్ స్టార్ ఏ ప్రాజెక్టు సైన్ చేసినా, ఎవరు డైరెక్ట్ చేసినా, ఏ ప్రొడక్షన్ హౌస్ నిర్మించినా మ్యూజిక్ డైరెక్టర్ గా మాత్రం ఒక అనిరుద్ పేరు మాత్రమే కనిపిస్తోంది. రజనీకాంత్ చిత్రానికి అనిరుద్ కాకుండా మరొకరిని ఊహించుకోలేకపోతున్నారు సూపర్ స్టార్ అభిమానులు. రజనీకాంత్ ఏ సినిమాలో నటించినా క్యారెక్టర్ ఏదైనా వన్స్ అనిరుద్ రంగంలోకి దిగితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పూనకాలు కన్ఫర్మ్ అయినట్లే. ఇప్పుడు కోలీవుడ్స్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ రజనీకాంత్ కమల్ హాసన్ చిత్రానికి కూడా అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ విషయాన్ని అనౌన్స్మెంట్ టీజర్ లో తాను కనిపించి మరీ చెప్పుకొచ్చాడు. ఇక కమల్ హాసన్ తో కూడా అనిరుద్ కు మంచి అనుబంధం ఉంది. వీరి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీ 3వ చిత్రం. అంతకు ముందు లోకనాయకుడికి, విక్రమ్, భారతీయుడు 2 చిత్రాలకు అనిరుద్ సంగీతాన్ని అందించాడు. భారతీయుడు 3కి కూడా మ్యూజిక్ అందించాడు. కానీ ఈ ప్రాజెక్ట్ కు రిలీజ్ హోల్డ్ లో పడింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.